తిరుమల ఈ సెప్టెంబర్ నెలలో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోనుంది. ఈ నెలలో అనేక పర్వదినాలతో పాటు అత్యంత ముఖ్యమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్య పర్వదినాల జాబితా: సెప్టెంబర్ 3 విష్ణు పరివర్తన ఏకాదశిని నిర్వహిస్తారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. సెప్టెంబర్ 4 వామన జయంతిని విశేషంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 6 అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. సెప్టెంబర్ 8 మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. ఈ పక్షాలలో పితృదేవతలకు తర్పణాలు విడిచి వారి ఆశీస్సులు పొందుతారు. సెప్టెంబర్ 10 మహిళలు జరుపుకునే బృహత్యుమా వ్రతం ఉండ్రాల తద్దే. సెప్టెంబర్ 16 శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం ఉంటుంది. ఆలయాన్ని శుద్ధి చేసి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేస్తారు. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య వస్తుంది. పితృదేవతలకు సంబంధించిన కర్మకాండలను ఈ రోజున నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు: సెప్టెంబర్ 23 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అధికారికంగా ఆహ్వానం పలుకుతారు. సెప్టెంబర్ 24 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం కార్యక్రమం ఉంటుంది. దీని ద్వారా ఉత్సవాలు లాంఛనంగా మొదలవుతాయి. సెప్టెంబర్ 28 బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం తిరుమల శ్రీవారి గరుడోత్సవం. స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తారు. ఈ దృశ్యం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సెప్టెంబర్ 29 బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి స్వర్ణరథం ఊరేగింపు ఉంటుంది. టీటీడీ అధికారులు ఈ పర్వదినాలను పురస్కరించుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.